Hi students, welcome to Bhaskars Biology. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ ఈ చాప్టర్ నుంచి అంటే మాక్సిమం ఆ చాప్టర్ ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ లో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఎంసెట్ పాయింట్ ఆఫ్ లో ఇందులో మనకి రెండు ఫ్యామిలీస్ ఉంటాయి, ఫ్యాబేసి ఒకటి, లిలియేసి ఒకటి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఫ్యాబేసి ఫ్యామిలీ గురించి అయితే మాత్రం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసారని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆఫ్ యాక్టివిటీస్ని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై రావడం జరుగుతుంది. ఇక్కడ ఫ్యాబేసి, సో ఫ్యాబేసి ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి దిస్ ఫ్యామిలీ వాజ్ ఎర్లీ కాల్డ్ యాజ్ పాపిలియోనైడే. ఇక్కడ మనం దీన్ని పాపిలియోనైడే అని చెప్పి ఇది వరకు అంటే స్టార్టింగ్ లో ఫ్యాబేసి ఫ్యామిలీ పేరు పెట్టక ముందు దీన్ని మనం పాపిలియోనైడే అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ సబ్ ఫ్యామిలీ ఆఫ్ లెగ్యూమినేసి. సో దీన్ని మనం లెగ్యూమినేసి సబ్ ఫ్యామిలీ అని చెప్తాం. తర్వాత ఈ లెగ్యూమినేసి సబ్ ఫ్యామిలీ ఏంటంటే ఇన్ బెంథమ్ అండ్ ఓవర్ క్లాస్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏదైతే నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉందో అందులో పెట్టడం జరిగింది. చూడండి, ప్లాంట్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ ఫ్యాబేసి ఫ్యామిలీ సంబంధించిన ప్లాంట్స్ అన్ని కూడా ఆల్ ఓవర్ ది వరల్డ్ అయితే మాత్రం ఉండడం జరిగింది. సో మోస్ట్లీ ఏంటంటే ట్రాపికల్, సబ్ ట్రాపికల్, సో ఈ రీజియన్స్ లో అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. అంటే వరల్డ్ వైడ్ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ట్రాపికల్ రీజియన్స్ లోను, సబ్ ట్రాపికల్ రీజియన్స్ లో అయితే ఎక్కువ ఉన్నాయి. ఇన్ మీసోఫైటిక్ హ్యాబిటేట్, ఇవన్నీ కూడా మీసోఫైట్స్ అంటే మాక్సిమం మీసోఫైట్స్ అంటే ఇప్పుడు మనకి ప్లాంట్స్ అనేవి హ్యాబిటేట్ బేస్ చేసుకుని త్రీ చెప్తాం. ఏంటంటే జీరోఫైట్స్, హైడ్రోఫైట్స్, మీసోఫైట్స్. జీరోఫైట్స్ అంటే డెజర్ట్ లో అంటే వాటర్ స్ట్రెస్ కండిషన్స్ లో గ్రో అయ్యే వాటిని జీరోఫైట్స్ అంటాము. హైడ్రోఫైట్స్ అంటే వాటర్ లో గ్రో అయ్యే వాటిని హైడ్రోఫైట్స్ అంటాము. సో ఇలా ఈ రెండు కాకుండా మీడియం వాటర్ అవైలబిలిటీ ఉండి అంటే మరీ హెవీగా ఉండదు, అలానే తక్కువగా ఉండదు, అటువంటి దాన్ని మనం మీసోఫైట్స్ అంటాం. ఆ హ్యాబిటేట్ మనకు గ్రో అవుతుంటాయి. ఇట్ కంప్రైసెస్ చూడండి అబౌట్ 8,500 స్పీసెస్ ఉన్నాయి. ఇందులో మనకి చాలా ఎక్కువ 8,500 స్పీసెస్ ఉన్నాయి. అండర్ 450 జెనస్ అంటే జేనస్ వచ్చేసరికి 450 జేనస్ ఉన్నాయి. ఇందులో ఈ ఫ్యామిలీలో 8,500 వరకు మనకి స్పీసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సమ్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఇక్కడ మనకు కొన్ని ఇవ్వడం జరిగింది. అరాకిస్ హైపోజియా గ్రౌండ్ నట్ సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ కజాన్ రెడ్ గ్రామ్ పీజియన్ గ్రామ్ అంటాము. అలాగే సైసర్ అరాటినం బెంగాల్ గ్రామ్ శనగలు అంటాం. కజాన్ అంటే కందులు అని చెప్తాం. అలా మనకి క్రొట్లైవే జెన్సియా జనుము అంటాం, సన్హెంప్. అలాగే డాలికస్ ల్యాబ్ బీన్ చిక్కుడు ఏదైతుందో అని అంటాం. డాల్బెడ్జియా మనకి లాటిఫోరియా, సో ఇది ఒకటి మన ఇండియన్ రోజ్ వుడ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ గ్లైసిన్ మ్యాక్స్ సోయాబీన్ ఉంటుంది. డెర్రిస్ ఇండియా అంటే కార్న్ గా చెప్తాము. అలాగే మనకి ఇలా చాలా వరకు ఇందులో చాలా ప్లాంట్స్ మనకు ఉన్నాయి. తర్వాత ఫేసియోలస్ ముంగో బ్లాక్ గ్రామ్ అని, ఫేసియోలస్ ఆరాగస్ అంటే గ్రీన్ గ్రామ్ అంటే మనం పెసలు అని చెప్తాము. అలాగే విధంగా పైసమ్ సటైవమ్ గార్డెన్ పీ ఏదైతే మనకి బఠానీ ఉందో బఠానీ మనకి పైసమ్ సటైవమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి చాలా వరకు ప్లాంట్స్ అయితే రావడం జరిగింది. సో దీని తర్వాత మనకి ఈ ఫ్యామిలీ సంబంధించినటువంటి ఇక్కడ చూడండి ట్విగ్ విత్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటే ఒక ఫ్లవర్ తో ఉన్నటువంటి ట్విగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే బి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు సి వచ్చేసరికి ప్యాపియోనేసియస్, దీన్ని మనం స్టాండర్డ్ పెటల్ అంటాము. ఈ రెండింటిని మనం వింగ్ పెటల్స్ అంటాము, ఈ రెండు కీల్ పెటల్స్ అంటాము. సో ఇది మనకి స్పెషల్ గా ఉంటుంది ఇందులోను. అదే మనకి ఫ్లోరల్ డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్లోరల్ డయాగ్రామ్ కింద మనకి ఫ్లోరల్ డయాగ్రామ్ బిఆర్ అంటే బ్రాక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే బిఆర్ఎల్ బ్రాక్టియోలైట్స్ కూడా ఉండడం జరుగుతుంది. దీని తర్వాత చూడండి ఇక్కడ మనకి పర్సంటేజ్ అంటే జైగోమార్ఫిక్ ఫ్లవర్ ని ఒక డైరెక్షన్ లో మాత్రమే 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. ఎన్ని డైరెక్షన్ లో సెంట్రల్ స్పేస్ చేసుకుని 2 ఈక్వల్ పార్ట్స్ అవ్వదు. అలాగే మనకి బైసెక్సువల్ ఫ్లవర్ కేలిక్స్ అనేవి 5 ఉంటాయి, కలిసి ఉంటాయి కాబట్టి బ్రాకెట్ ఇచ్చారు ఈ గ్రీన్ కలర్. అలాగే కొరోలా వచ్చేసరికి అంటే 1+2+2 1 అంటే స్టాండర్డ్, 2 వింగ్స్ 2 కీలు, అలా మనకు 1+2+2 కీలు 2 కలిసి ఉంటాయి కాబట్టి బ్రాకెట్ ఇవ్వడం జరిగింది. ఆండిసన్ వచ్చేసరికి 9+1 9 1 2 3 4 5 6 7 8 9 ఉంటాయి. 9 ఒక బండిల్ కింద ఉంటే సింగిల్ ఒక బండిల్ కింద ఉంటుంది, అందుకే 9+1 ఈ 9 కూడా కలిసి ఉంటాయి కాబట్టి బ్రాకెట్ పెట్టడం జరిగింది. గైనిసం సింగిల్ కార్పల్ తో ఫామ్ అవుతుంది కాబట్టి G1 అవ్వడం జరిగింది. ఇక్కడ పైన అయితే గేట్ పెట్టగా ఉంది, మనకి ఇన్ఫీరియర్ ఓవరీ అని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది తర్వాత వెజిటేటివ్ క్యాట్స్ చూస్తే హ్యాబిట్ లో వచ్చేసరికి మెజారిటీ హెర్బ్స్, సమ్ ఆర్ స్hrubs, ట్రీస్ కూడా ఉన్నాయి. వీక్ స్టెమ్డ్ ట్విన్నర్స్ అంటే ఇవి మన చుట్టుకొని ఉంటాయి, చుట్టుకొని పెరుగుతుంటాయి. స్టెమ్ వీక్ గా ఉండి ఏదైనా సపోర్ట్ చుట్టుకొని మనకి పైకి వెళ్ళడం జరుగుతున్నాయి. నెక్స్ట్ టెండిల్స్ క్లైంబర్ కింద ఉన్న జరుగుతుంది. టెండిల్స్ కూడా వీటిలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ టెండిల్స్ అంటే స్టెమ్ మోడిఫికేషన్ లో స్పైరల్లీ కాయిల్ స్ట్రక్చర్స్ అని చెప్తాము. అలాగే రూట్ సిస్టమ్ వస్తే ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే డైకాట్ ప్లాంట్స్ కాబట్టి ఇది ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. నోడ్యులర్ రూట్స్ అంటే రూట్ పైన మనకి ఏమవుతాయంటే ట్యాప్ రూట్ ఇలా నోడ్స్ ఉంటాయి.
ఈ నోడ్స్ లోపల మనకి ఏంటంటే రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది, అంటే మనకి నైట్రోజన్ ని ప్లాంట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ బ్యాక్టీరియా అంటే రైజోబియం బ్యాక్టీరియా రూట్ నోడ్యూల్స్ లోపల ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెమ్ కి వచ్చేసరికి ఏరియల్ పైన ఉంటుంది, అంటే అండర్ గ్రౌండ్ స్టెమ్ కాదు, సబ్ ఏరియల్ కాదు, ఏరియల్ స్టెమ్ అంటే అబౌవ్ ద గ్రౌండ్ ఉండడం జరుగుతుంది. కొన్ని ప్రోస్టేట్ ఫామ్ లో అంటే కింద సాగిలపడి వీక్ స్టెమ్ ఉంటే అవుతుంది, కింద పెరుగుతుంటాయి సాగిలపడి. అలాగే ఎరిక్ట్ అంటే కొన్ని నిలువుగా ఉంటాయి కొన్ని ప్లాంట్స్ ఇందులో. హెర్బేసియస్ ఆర్ వుడీ క్లైంబర్స్. హెర్బేసియస్ అంటే కొద్ది మనకి స్మూత్ గా ఉన్నటువంటి స్టెమ్ ఉంటుంది, కొన్నిట్లో మన డార్క్ గా అంటే డార్క్ అంటే కాదు, వుడ్డీ అంటే స్ట్రాంగ్ గా ఉన్నటువంటి స్టెమ్స్ కూడా వీటిలో అవుతుంది. నెక్స్ట్ లీవ్స్ వచ్చేసరికి కాలైన్ లీవ్స్ అంటే అర్థం ఏంటంటే లీవ్స్ అనేవి డైరెక్ట్ గా స్టెమ్ కార్ బ్రాంచ్ కానీ అటాచ్ అవుతాయి, అంటే దీనికి లీవ్ తరఫు స్టాక్ ఏదవుతుందో అవి పెటియోల్ అనేది వీటిలో ఉండదు, అలా వాటిని మనం కాలైన్ లీవ్స్ అంటాము. ఆల్టర్నేటివ్నెస్ ప్రతి నోడ్ నుంచి ఒక లీవ్ ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే మనకి ఆల్టర్నేట్ ఫామ్ లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. స్టిప్యూట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చూడండి పెల్వినేట్ బేస్ అంటే లీవ్ బేస్ అనేది ఏంటంటే లీవ్ బేస్ స్వాలెన్ లో ఉబ్బి ఉంటుంది, లీవ్ బేస్ అనేది ఏమవుతుంది ఉబ్బినట్టు ఉండడం జరుగుతుంది, అలా ఉన్నటువంటి లీవ్ బేస్ మనం పెల్వినస్ లీవ్ బేస్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పెటియోలేట్ కొన్ని లీవ్స్ కి పెటియోల్స్ ఉండడం జరుగుతుంది. అలాగే సింపుల్ ఆర్ పిన్నెట్లీ కాంపౌండ్ లీవ్స్, కొన్నిట్లో సింపుల్ లీవ్స్ ఉంటాయి, కొన్నిట్లో పిన్నెట్లీ కాంపౌండ్ లీవ్స్ ఉంటాయి. వెనేషన్ వచ్చేసరికి రెటిక్యులేట్ ఉంటుంది, ఎందుకంటే డైకాట్ కాబట్టి ఖచ్చితంగా రెటిక్యులేట్ వెనేషన్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లోరల్ గ్యాస్ వస్తే ఇన్ఫ్లోరెసెన్స్ చూడండి మోస్ట్లీ రెసిమ్, ఇందులో ఉన్నటువంటి ఏంటంటే చాలా రెసిమ్ అనేది ఇన్ఫ్లోరెసెన్స్ ఉండడం జరుగుతుంది. ఫ్లవర్ వచ్చేసరికి బ్రాక్టియేట్, ఫ్లవర్ బ్రాక్ట్ అందుకని మనకి ఇక్కడ ఫ్లోరల్ డయాగ్రామ్ కూడా బ్రాక్ట్ క్లియర్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి బ్రాక్టియేట్. నెక్స్ట్ బ్రాక్టియోలెట్స్ కూడా ఉండడం జరుగుతుంది, బ్రాక్టియోలెట్స్ ఉండకపోవచ్చు కూడా, కాబట్టి దీన్ని మనం అంత ఉండొచ్చు ఉండకపోవచ్చు బ్రాక్టియోలెట్స్ అనేవి. నెక్స్ట్ పెడిసిల్లేట్ అంటే మనకి ఏదైతే ఫ్లవర్ ఉందో ఫ్లవర్ పెడిసిల్ ఉంటుంది, అంటే స్టాక్ ఉండడం జరుగుతుంది. జైగోమార్ఫిక్ ఫ్లవర్స్, ఫ్లవర్ ఎలా కట్ చేసిన 2 ఈక్వల్ పార్ట్స్, ఓన్లీ 1 డైరెక్షన్ లో మాత్రమే 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. కంప్లీట్ ఫ్లవర్ ఉంటుంది, అన్ని పార్ట్స్ కూడా కంప్లీట్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బైసెక్సువల్, మేల్ సెక్స్ ఆర్గన్ ఫీమేల్ సెక్స్ రెండు కూడా ఒకే ఫ్లవర్ ఉండడం జరుగుతుంది. పెంటామిరస్ 5 ఉంటాయి అన్ని కూడా మనకి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి పెరిగైనస్ ఫ్లవర్స్. సో పెరిగైనస్ ఫ్లవర్స్ అనగా మనకి ఏంటంటే ఈ ఇందులో ఉన్నటువంటి హాఫ్ ఇన్ఫీరియర్ లేదా హాఫ్ సుపీరియర్ ఓవరేజ్ చెప్తాం, అట్లా పెరిగైనస్ ఫామ్ లో ఉండడం జరుగుతుంది. ఫ్లవర్స్ అని కూడా కప్ షేప్డ్ తలామస్ అనేది కప్ షేప్ లో ఉండడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ కేలిక్స్, ఫ్లవర్ లో కేలిక్స్ వస్తే సెపల్స్ 5 ఉంటాయి. గ్యామోసెపాలస్ ఇవన్నీ కూడా మనకి అన్ని కలిసిపోయి సెపల్స్ అన్ని కలిసిపోవడం జరుగుతుంది. ఎస్టివేషన్ వచ్చేసరికి సెపల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంబ్రికేట్ ఎస్టివేషన్, ఆర్ట్ సెపల్ యాంటీరియర్ లో మనకి ఆర్ట్ సెపల్ ఉండడం జరుగుతుంది. సో యాంటీరియర్ వచ్చేసరికి ఫ్లవర్ డయాగ్రామ్ కనిపిస్తుంది. సో ఇది ఆర్ట్ సెపల్ ఇక్కడ ఉంటుంది, ఇది మనకి యాంటీరియర్. ఈ డాట్ ఉంది మనకి పోస్టీరియర్ అవుతుంది, కాబట్టి ఆర్ట్ సెపల్ అనేది ఏమవుతుందంటే యాంటీరియర్ ఫామ్ లో ఉండడం జరుగుతుంది, యాంటీరియర్ ప్లేస్ లో పొజిషన్ లో. నెక్స్ట్ కొరలోకి వచ్చేసరికి పెటల్స్ ఇవి కూడా మనకి సెపల్స్ లాగే 5 ఉంటాయి. పాలీపెటల్స్ ఇవి ఫ్రీగా ఉండవు, దేనికైతే సపరేట్ అయిపోయి ఉంటాయి. ప్యాపిలైనైసిస్ షేప్ లో అయితే ఉండడం జరుగుతుంది. ఈ ప్యాపిలైనైసిస్ లో లార్జ్ పోస్టీరియర్ పెటల్ మనం ఏమంటే స్టాండర్డ్ అని, దాని కింద ఉన్న 2 మనం వింగ్స్ అంటాము, దాని కింద 2 కూడా ఫ్యూజ్ ఫామ్ ఉంటే వీటిని మనం కీల్ అంటాం. ఇలా ఎన్క్లోజింగ్ ద స్టెమన్స్. కీల్ ఏం చేస్తుందంటే ఈ స్టెమన్స్ ని పిస్టిల్స్ ని ఎన్క్లోజ్ చేస్తూ కవర్ చేస్తూ ఉంటాయి. ఆ కవరింగ్ అనేది మనకి డయాగ్రామ్ లో క్లియర్ కనిపిస్తుంది. ఇది చూడండి కింద ఉన్నటువంటి ఇది మనకి కీల్ పెటల్. ఈ కీల్ పెటల్ లోపల మనకి ఏముంటాయి స్టెమన్స్ ఉంటాయి, కార్పెల్స్ ఉంటాయి. అంటే కీల్తాలు ఈ 2 కీల్తాలకి 2 కూడా ఫ్యూజ్ అయిపోయి ఈ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో లార్జ్ దాన్ స్టాండర్డ్ అను ఈ 2 వింగ్స్ అను ఇవి 2 ఫ్యూజ్ అయిపోయి వీటిని ప్రొటెక్ట్ చేస్తాయంటే స్టెమన్స్ ని కార్పల్స్ ని ఇవి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెక్సిలరీ, అలా మనం చూడండి డిసెండింగ్ ఇంబ్రికేట్ ఎస్టివేషన్ 2 రకాల వెక్సిలరీ ఉండొచ్చు, అలా మనకి డిసెండింగ్ ఇంబ్రికేట్ ఎస్టివేషన్ కూడా ఉంది. డిసెండింగ్ ఇంబ్రికేట్ అంటే ఇలా స్టాండర్డ్ సెపరేట్, దాని కింద మనకి 2 వింగ్స్ 2 కీల ఫ్యూజ్ అవుతాయి. దీన్ని మనం ఏంటంటే డిసెండింగ్ ఇంబ్రికేట్ ఎస్టివేషన్ చెప్పబోతుంది ఈ ఫామ్ లో ఉన్నది. నెక్స్ట్ యాన్విషన్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి స్టెమన్స్ అనేవి 10 ఉంటాయి. డయాగ్రామ్ అంటే 9+1 9 ఒక బండిల్ 9 సింగిల్ గా ఒకటి ఉందని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో ఈ 9 కలిపి ఒకటి ఈ సింగిల్ 2 బండిల్స్ కింద ఉంటాయి కాబట్టి మనం డైఎడల్ పర్స్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే సింగిల్ బండిల్ కింద ఉంటే మోనోడల్ పర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో మోనోడల్ పర్స్ ఎక్కడ ఉంటుందంటే అరాకిస్ ఒకటి, క్రొట్లేది ఒకటి. సో మనకి యాంథర్ అంటే డైథికస్ 2 లోబ్స్ కింద డివైడ్ అవుతుంది. యాంథర్ మనకి 2 లోబ్స్ కింద డివైడ్ అవుతుంది, దాన్ని డైథికస్ అంటాం. నెక్స్ట్ గైనీషియం పాయింట్ ఆఫ్ వచ్చేసరికి మోనోకార్పల్లరీ, యూనిలోక్యులర్, హాఫ్ సుపీరియర్ ఓవరీ. ఇక్కడ మనకి మోనోకార్ప్ సింగిల్ కార్పల్ తో ఫామ్ అవుతుంది. సింగిల్ కార్పల్ కాబట్టి లోక్యులర్ కూడా సింగిల్ గా ఉంటుంది. ఇది హాఫ్ సుపీరియర్ ఓవరీ అని చెప్తుంది, ఎందుకంటే గైనీషియం అనేది జీ అనేది మనకి పెరిగైనస్ ఫ్లవర్ కాబట్టి. ఓవరీ
విత్ మెనీ ఓవెల్స్, ఎక్కువ ఓవెల్స్ ఉంటాయి. మార్జినల్ ప్రెసెంటేషన్, ఇందులో మనకు కనిపించేది ఏంటంటే మార్జినల్ ప్రెసెంటేషన్ ఉంటుంది. స్టైల్ అనేది సింగిల్ స్టైల్, ఎందుకంటే మోనోకార్పల్ కాబట్టి సింగిల్ కార్పల్ కాబట్టి సింగిల్ స్టైల్ ఉండడం జరుగుతుంది. లాంగ్ గా ఉంటుంది. టెర్మినల్ పాయింట్ ఉంటుంది. స్టిగ్మా సింపుల్ గా ఉండడం జరుగుతుంది. ఇది మనకి దీనికి సంబంధించింది. నెక్స్ట్ పాలినేషన్ వచ్చేసరికి ఫ్లవర్స్ ఆర్ మనకి అంటే ప్రోటాండ్రియస్ యూజువల్లీ ప్రోటాండ్రియస్ అంటే మేల్ సెక్స్ ఆర్గాన్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ కంటే ముందుగా మెచ్యూరిటీ స్టేజ్ వస్తుంది. సో దీనివల్ల మనకి సెల్ఫ్ పాలినేషన్ జరగకుండా క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఉంటే యాంటిమోఫిలియాస్. ప్రోటాండ్రియాలో మనకి ఏంటంటే మనకి ప్రోటాండ్రియాలో యూజువల్లీ యాంటిమోఫిలియాస్ అంటే ఇన్సెక్ట్స్ ద్వారా మనకి ఇందులో పాలినేషన్ జరుగుతుంది. సో క్రాస్ పాలినేషన్ విత్ పిస్టన్ మెకానిజం, ఇందులో మనకి ఏంటంటే పిస్టన్ మెకానిజం పాయింట్ ఆఫ్ లో మనకి ఇందులో పిస్టన్ మెకానిజం అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఫ్లవర్ అనేది ఏంటి అవుతుందంటే ఇక్కడ మనం చూడండి. సో ఇది మనకి ఫ్లవర్, ఇక్కడ మనకి ఇందులో స్టెమెన్స్ ఉన్నాయి. ఒక ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సెక్ట్ ఏమైనా వచ్చి అంటే హనీ బీ ఏదైనా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ హనీ కోసం ఇక్కడ మనకి దీని మీద వింగ్స్ మీద వాళ్తుంది. సో వింగ్స్ మీద వాడగల ఏమవుతుందంటే ఈ ఇన్సెక్ట్ తాలూకా వెయిట్ కి ఆ ఫ్లవర్ కిందకి బెండ్ అయినప్పుడు ఈ ఏదైతే కీల్ ఉందో కీల్ లోపల ఉన్న స్టెమెన్స్ కార్పల్స్ ఈ పైకి వస్తాయి ఇలా. సో పైకి పోయి ఏమవుతుంది దీని అబ్డామన్ కి, సో ఈ అబ్డామన్ కి పాలన్ గ్రెయిన్స్ అనేవి అతుక్కుంటాయి. ఇలా పాలన్ గ్రెయిన్స్ అనేవి కూడా అతుక్కుంటాయి. సో దీని తర్వాత మనకి ఏమవుతుందంటే ఇది మళ్ళా వేరొక ఫ్లవర్ మీదకి వెళ్ళి సేమ్ ఇదే ఎలాంటి ఫ్లవర్ వేరే దాని మీద వెళ్ళినప్పుడు ఏమవుతుంది సేమ్ ఇలాగే వాడినప్పుడు మళ్ళీ కిందకి వస్తుంది. కిందకి వచ్చినప్పుడు ఏమవుతుంది ఫ్లవర్ కిందకి రాగానే స్టెమెన్స్ కార్పల్స్ పైకి వస్తాయి. పైకి వచ్చి ఇంత ముందు వాళ్ళ దానిలో ఉన్నటువంటి పాలన్ గ్రెయిన్స్ మళ్ళీ దీనికి స్టిగ్మాకి అటాచ్ అయ్యి మళ్ళీ ఇన్సెక్ట్ ఎగిరిపోగానే మళ్ళీ యాజిటీగా మళ్ళీ అదే పొజిషన్కి వెళ్ళిపోతాయి. సో వెయిట్ పడినప్పుడు బయటకు వచ్చి వెయిట్ తీసుకుని మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్తున్నాయి కాబట్టి మనం పిస్టన్ మెకానిజం అంటాం. సో ఈ పాయింట్ ఆఫ్ ఇందులో మనకి పాలినేషన్ అనేది జరుగుతుంది. దీన్ని మనం పిస్టన్ మెకానిజం అంటాం. కొన్నిట్లో సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. దీన్ని మనకి పైసం ఒకటి లాట్రస్ రెండు కూడా ఎగ్జాంపుల్స్ జరిగింది. ఫ్రూట్ వచ్చేసరికి మోస్ట్లీ లెగ్యూమ్ ఆర్ పాడ్, లెగ్యూమ్ అనేది పాడ్ ఉంటుంది. జియోకార్పీ అంటే ఫ్రూట్స్ ఆర్ డెవలప్డ్ ఇన్సైడ్ ద సాయిల్ లోపల ఫ్రూట్స్ ప్రొడ్యూస్ అవడం మనం జియోకార్పీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండేసెంట్ ఇన్ అరాకిస్. ఇండేసెంట్ అంటే అరాకిస్ లో ఈ ఫ్రూట్ ఏదైతే ఉందో ఫ్రూట్ అనేది పగలకుండా అది ఫ్రూట్ కంప్లీట్ గా అది వాటర్ లో తడిసి కానీ ఎండలండి కానీ చిరిగిపోయిన తర్వాత అప్పుడు సీడ్స్ బయటకు రావడం జరుగుతుంది. దాన్ని మనం ఇండేసెంట్ అని చెప్పడం జరుగుతుంది. సీడ్ వచ్చేసరికి వన్ సింగిల్ సీడ్ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. నాన్ ఎండోస్పెర్మ్ ఉండదు. 2 కాట్లెడన్స్, డైకాట్ కాబట్టి 2 కాట్లెడన్స్ వస్తాయి. వి స్టోర్ మోస్ట్లీ ప్రోటీన్స్ బట్ ఆల్సో ఆయిల్ ఇన్ అరాకిస్. సో మాక్సిమం కాట్లెడన్స్ మనకి ప్రోటీన్స్ అని స్టోర్ చేయడం జరుగుతుంది. అరాకిస్ లో మాత్రం ఆయిల్ ఉండడం జరుగుతుంది. ఇది సో ఈ ఫ్యాబేజ్ సంబంధించి ఎకనామిక్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి మెనీ ప్లాంట్స్ బిలాంగ్ టు ది ఫ్యామిలీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ పల్సెస్ కాబట్టి రెడ్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ వీటిలో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడబుల్ ఆయిల్స్ కూడా ఉంటుంది. సోయాబీన్ ఒకటి గ్రౌండ్ నట్, ఈ ఆయిల్స్ మనం యూజ్ చేస్తాం తినడానికి. వెజిటేబుల్స్ కింద పార్ట్స్ ఆఫ్ బీన్, సోయాబీన్, సీడ్స్ ఆఫ్ గార్డెన్ పీ, గ్రౌండ్ నట్, లీవ్స్ ఆఫ్ మెంత వీటన్ని మనం వెజిటేబుల్ గా యూజ్ చేయడం జరుగుతుంది. టింబర్ అంటే మనకి ఏదైతే వుడ్ మనకి ఫర్నెస్ కి వాటికి మనకి రెడ్ శాండిల్స్ ని అలాగే ఇండియన్ రోజ్ వుడ్ ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైబర్, నార, సన్హెమ్ నుంచి అయితే మాత్రం నార వస్తుంది. కొట్లేదా జనపనార అంటాం దీన్ని. అదర్ కమర్షియల్లీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఏంటంటే బ్లూ డై వస్తుంది, అలాగే మనకి ఎల్లో డై కూడా రావడం జరుగుతుంది. దీంతో పాటు మెడిసిన్ పాయింట్ ఆఫ్ లో రెడ్రిస్ ఇండికాని యూజ్ చేస్తాము. ఫుడర్ గా మనకి క్రొట్లేరియా, ఫేసియోలస్ ఇది మనం పశువులకు మేతగా యూజ్ చేస్తాం. గ్రీన్ మాన్యూర్ అంటే ఈ ఏదైతే మనకి పొలాల్లో వాటి తాలూకా ఫెర్టిలిటీ ఇంక్రీజ్ చేయడం కోసం సెస్బెరియా ఒకటి, నెక్స్ట్ అంటే టెప్రోస్ వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్యాబేజ్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.